సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనం సాఫ్ట్ స్కిల్స్ గురించి తెలుసుకుంటున్నాం. చాలా వివరంగా తెలుసుకున్నాం సాఫ్ట్ స్కిల్స్ గురించి. సాఫ్ట్ స్కిల్స్ తెలుసుకోవడం వల్ల ముఖ్యంగా జాబ్స్లో ఉండే వాళ్ళకి, అందులో కొత్తగా జాబ్స్లో వెళ్ళే వాళ్ళకి, అలాగే ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళకి ఈ సాఫ్ట్ స్కిల్స్ ఉపయోగపడతాయి. ఇంటర్వ్యూలో రకరకాల ప్రశ్నలు వేస్తుంటారు. వాళ్ళకి కావాలి, మళ్ళీ ఒక కంపెనీ వాడు వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇతను ఎలా చేయగలుగుతాడు, వీడిగా నాది ఉందా లేదా అని ఆ కంపెనీ వాళ్ళకి అవసరం. అంచేది ఏం చేస్తారంటే, చూడు బాబు ఇలాంటి సమస్య వస్తుంది, నువ్వు ఏం చేస్తావు అని అడుగుతాడు. ప్రతి వాళ్ళ సబ్జెక్ట్ ఉంటుంది, కానీ ఆ సబ్జెక్ట్ అప్లై చేయడం నేర్చుకోవాలి. అదే సాఫ్ట్ స్కిల్స్. సబ్జెక్ట్ని అప్లై చేయడం, అంచేత దాని చేయాలి. ఈ సమస్యని ఎలా చేస్తారు అంటే ప్రతి వాళ్ళ ముందు ప్రాబ్లమ్స్ పోస్ట్ చేస్తారు, ఇంటర్వ్యూలో పెడతారు. అలాగే జాబ్లో జాయిన్ అయ్యి తప్పకుండా అలాంటి సమస్యలు చాలా వస్తాయి. అంటే ఈ ఇద్దరికి సాఫ్ట్ స్కిల్స్ యొక్క ప్రాధాన్యత చాలా. రకరకాల సాఫ్ట్ స్కిల్స్ కావాలి. ఈ సాఫ్ట్ స్కిల్స్ ఏం లేదు, ఏదైనా ప్రాబ్లం, ఆ ప్రాబ్లం వచ్చిన ఎటువంటి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చేప్పుడు ఏ రకంగా వీడు పరిష్కరిస్తాడు, ఆ పరిష్కరించి ఇవాళ వరుస ఇంకో వరుస ఇంతకు చాలా తెలుసుకున్నాం. మరొక సాఫ్ట్ స్కిల్కి ఏ రకంగా సాఫ్ట్ స్కిల్ మనకు అవసరం చెప్తాం. ఇవాళ తీసుకునే సాఫ్ట్ స్కిల్ దే విషయం అంటే ఇప్పుడు డిసిషన్ మేకింగ్ స్కిల్. నిర్ణయం తీసుకునేటువంటి స్కిల్ కావాలి. నిర్ణయం తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవాలి. ఊహించకుండా కొన్ని ఇబ్బందులు వస్తాయి, అప్పుడు పడతాం. అంటే నిర్ణయం ఏం తీసుకోవాలి, గందరగోళం కడతాం. మామూలుగా అంతా అది జరిపి సజావుగా జరుగుతాయి, కానీ ఇప్పుడు అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. ఒక వ్యక్తి ఉన్నాయండి, అతనికి ఒక కంపెనీలో అతను ఒక టీం లీడర్గా ఉన్నాడు. అతను ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, ఒక క్లయింట్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు. అతను డెడ్ లైన్ పెట్టాడు, నాకు 10 రోజుల్లో నాకు ఇది చేసి నాకు ఇవ్వాలి అని. ఇవాళంటే వాడు రకరకాలు ఉంటాయి, ప్రాజెక్ట్స్ రకరకాల ఇబ్బంది ఉంటాయి. కొన్ని అన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండవు, చాలా కొన్ని అడ్వాన్స్డ్ విషయాలు ఉంటాయి దాంట్లో. ఆ టైం దగ్గర పోతుంది, డెడ్ లైన్ వాడు పోతే ఇంకా అది నాకు వద్దు, నాకు వద్దు, నువ్వు అంటే నువ్వు నీ దగ్గర సామర్థ్యం లేదనమాట, నువ్వు మాకు అవసరం లేదు ఏంటి వదిలేస్తాడు వాడు. నాకు అవసరంలా, నేను అసలు ఇంకా పట్టింది నీ గురించి, అసలు నేను అడగను, ఇంకో కంపెనీకి పోతానంటాడు వాడు. వీడు మొత్తం ఇంతకాలం వారం 10 రోజులు కష్టపడిన తర్వాత వేస్ట్ అయిపోతుంది. కానీ అంతే, ప్రతిదీ టైం బౌండ్. ఆ టైం బౌండ్లో చేస్తాన్ని ఎప్పటి కూడా గుర్తిస్తూ ఆ వచ్చే సమస్యను ఎప్పటికీ పరిష్కరించబోయే సమస్య ఎదురవుతుంది ముందే. ఆ ఎదురయ్యే సమస్యల ముందే గుర్తించి ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకోవాలి. డిసిషన్ మేకింగ్ కావాలి. అంచేత ఒక కంపెనీలో ఒక టీం లీడర్ ఉన్నాడు. ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశాడు. ఒక ప్రాబ్లం వచ్చింది, ఏం చేయాలి, డిసిషన్ తీసుకోవాలి, ఏం చేయాలి, అలా చేయాలి అనేది. డిసిషన్ తీసుకోవాలి, దీన్ని ఇలా చేద్దామా అలా చేద్దాం, పెద్దానికి ఆల్టర్నేటివ్స్ చాలా ఉంటాయి, వాడు చేయట్లేదు. ఏం చేయాలి, ఇలా చాలా ఇబ్బందిగా ఉంది. అప్పుడు ఏం చేశాడు, ఇక సరే అక్కడి నుంచి ముందు ఏదో చేసేద్దాంలే. ఏదో చేసేది వాడు కావాల్సిన క్లయింట్ ప్రకారం కాదు, మనం ఏదో చేస్తే ఊరుకుంటాడండి. వాడు కావాల్సిన వాడికి ఈ విషయంలో ఇలా కావాలి, వాళ్ళ క్లయింట్ క్లియర్గా ఉంటుంది, వాడికి కావాల్సిన ఈ సొల్యూషన్, వాడికి హౌ టు డూ అని వాడికి తెలియదు, కానీ వాడికి ఏం కావాలి, ఎలా కావాలి క్లయింట్కి మొత్తం ఉంటుంది ఖచ్చితంగా. నాకు ఇది ఇలాగ చేసేవాలి, ఈ విషయం నాకు ఈ రకంగా ఉండాలి అని అనుకుంటాడు క్లయింట్. వీడు చేయలేకపోతాడు. చేయలేకపోవడం అక్కడి నుంచి ఇబ్బంది వస్తుంది. వాడు విద్యార్థి చేసే కావాలన్నప్పుడు ఏం చేయాలి, ఇలా వచ్చినప్పుడు వాడు ఏ రంగా తీసుకోవాలి, మొట్టమొదటి చేయాలి. ఒక్కోసారి డెడ్ లైన్ అయిపోవచ్చింది, అది వెంటనే ఆ క్లయింట్తో పిలిచి మాట్లాడి ఇది ఉంది ఇబ్బంది, మీరు డెడ్ లైన్ దగ్గరికి వచ్చేసింది, ఏం చేయమంటారు అని. తప్పేం లేదు చెప్పడం వల్ల. ఉప్పు ఉంటాడా అయితే లేదు. కానీ ఇలాంటప్పుడు ఏమిటి, ఎలా దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, డిసిషన్ ఎలా తీసుకోవాలి, ఏ రకంగా దాన్ని పరిష్కరించాలి అని తీసుకున్నట్లయితే, ఒక నిర్ణయం తీసుకోలేకపోవడం మనకి ఎందుకు వచ్చిన ఇబ్బంది, ఇక్కడ ఎందుకు ఇలాంటి ఇబ్బంది వచ్చిందని ముందు తెలియాలి. దేనివల్ల వచ్చిన ఇబ్బంది, ఈ రంగా ఎక్కడ మనం రాంగ్ స్టెప్ వేసామని తెలుసుకోవాలి ముందు, లేదా ఎక్కడ మనం ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయినా తెలియాలి.
ఎందుకని మనం ఈ ప్రాబ్లం వస్తుందని ముందు మనం అనుకోలేకపోయాము, ఎందువల్ల ఈ ఇబ్బంది మనకి ఎందుకు వచ్చింది, ఇలాగా ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాము, ఎందుకు ఇరుకాటంలో పడ్డాము అనేది తగ్గ తెలుసుకోవాలి. తర్వాత డిసిషన్ మీకు అలాగే వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ చక్క గ్యాదర్ చేసి నేర్చుకోవాలి. అన్ని యాంగిల్స్ నుంచి టీమ్ లీడరు నలుగురు అప్పచెప్పాలి, దీనిలో చూడు, అది చూడు, ఇది చూడు అనే అన్ని యాంగిల్స్ నుంచి నిర్ణయం తీసుకొని తీసుకోవాలి. డిసిషన్ మేకింగ్ ఎప్పుడు కూడా అన్ని యాంగిల్స్ నుంచి ఆలోచిస్తే కానీ డిసిషన్ మేకింగ్ కుదరదు. అలాగే ఇలాంటి సమస్య పరిష్కారానికి ఏ మార్గాలు ఉన్నాయి అవి కూడా వెతకాలి. అలాంటి సమస్య వచ్చినప్పుడు ఇతర దాంట్లో ఏ రంగా చేశారు, ఏ రంగా వాళ్ళు తీసుకున్నారు, ఆ పరిష్కారాలు అంటే నాలెడ్జ్కి అప్లై చేయాలి. ఏ రంగా పరిష్కారం, వాటికి పరిష్కారం నిరూపణ చూసుకోవాలి. ఊరికే ఇలా చేశారు నిరూపణ ఎలా అయ్యింది, ఏ పద్ధతిలో చేశారు పరిష్కారం, ఆ సమస్య పరిష్కారం చేశారు నిరూపణ కూడా తెలుసుకోవాలి. వాటిలో ఏది సూటబుల్, ఇలాంటి సమస్య వచ్చింది దానికి ఎన్ని రకాలుగా ఉన్నాయో తెలుసుకుంటున్నాడు, ఎన్ని రకాల అందరూ ఏ రకాలుగా చేశారు, అయిపోయాక దానికి ఏ రకమైన పరిష్కారాలు చూశారు. అందరికి ఒకటే కాదు కదా, ఒక్కొక్క సమస్యకు ఒకలాగా ఉంటుంది. ఈ సమస్య పరిష్కారం ఏది సూటబుల్ అనేది వాటిలో సూటబుల్ ఏం చూడాలి, వాడు ఎందుకు దాన్ని తెలుసుకోవాలి. చివరికి స్పష్టమైన నిర్ణయం తీసుకుని దాన్ని చేయాలి. ఇది డిసిషన్ మేక్. అంతేగాని ఏంటి ఇలా కూర్చుంటే కుదరదు. విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇలాంటి సమస్య ఎవరెవరికి వచ్చింది అర్థం చేసుకోవాలి. బయట వాడు ఏంటి వాళ్ళు ఈ విషయాలు ఏ కోణంలో చూసారో తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఇంకొకటి తీసుకుని దాంట్లో వాళ్ళు వీళ్ళ వైపు నుంచి వీళ్ళ సమస్యని వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనం ఇప్పుడు ఈ రంగా వెళితే మనకు సరిపోతుందన్నమాట అనేది. అంచేత డిసిషన్ మేకింగ్లో స్కిల్లో ఈ రంగా మనం చేయడం నేర్చుకోవాలి. ఇంకోటి ఉంది, ఇక ఒక డిసిషన్ మేకర్. తర్వాత అడాప్టబిలిటీ అంటే కొత్త పరిస్థితులకి సర్దుబాటు. కొత్త పరిస్థితులు ఉంటాయి, ఈ కొత్త పరిస్థితులకి సర్దుబాటు అవ్వాలి. చాలా పరిస్థితుల్లో జాబ్లో జాయిన్ అవుతారు, చాలా చోట్ల ఉంటారు అని అవుతారు. వాళ్ళు అడ్జస్ట్ అవ్వడం, ఈ అడ్జస్ట్ అవ్వడం కాదు. జాబుల్లో కానీ అక్కడ వెళ్ళినప్పుడు జాయిన్ అయినప్పుడు వాళ్ళు అడ్జస్ట్ కావాలి. అడ్జస్ట్ ఏం చేయలేరు. ఎలా అంటే ఒక టెక్ సాఫ్ట్వేర్ సంబంధించిన టెక్ ఏం చేశాడంటే జాయిన్ అయ్యాడు, అంతా చేసాడు, పని చేశాడు, అంతా చేసే చివరికి ఈ అడాప్టబిలిటీ అనే దాంట్లో నాకు వీడు చేశాడు, ఆల్మోస్ట్ అంతా చేశాడు. ఇంజనీర్ మొత్తం చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంతా చేశాడు. కానీ చివరికి ఆ క్లయింట్ నాకు ఇలా కాదు, ఇంకో రకంగా కావాలి, నాకెందుకో నీకు టైం ఇస్తున్నాను, ఈ టైంలో నువ్వు ఇలా చేయాలి అంటే అనుకోని పరిస్థితి, కొత్త పరిస్థితి. ఈ కొత్త పరిస్థితిని ఛాలెంజ్గా తీసుకోవాలి, అది నేర్చుకోండి. ఏదైనా సరే నేను ఎంతకంటే చేయలేను కాదు, ప్రతి దాన్ని ఛాలెంజ్గా స్వీకరించడం నేర్చుకోవాలి. అది సాఫ్ట్వేర్లో కావాల్సింది, అది ఏదైనా సరే సాఫ్ట్ స్కిల్స్లో కావాల్సింది ఛాలెంజ్గా తీసుకోవడం. అంటే ఆ కొత్త పరిస్థితుల్లో, జాబ్స్లో, వాతావరణంలో ఇలాంటి ఛాలెంజ్ ఎదుర్కోవడం ముందు మానసికంగా సిద్ధంగా ఉండాలి. అంతేగాని నేను ఇలా ఉంటేనే చేస్తాను, ఇలాగైతే చేస్తా అంటే వాడు అన్ఫిట్. అంచేత సాఫ్ట్ స్కిల్స్లో ఈ కొత్త పరిస్థితుల్లో, కొత్త దీంట్లో వచ్చిన దాంట్లో వాడు ఎలాగ విస్టాండ్ అవ్వాలి అని నేర్చుకోవాలి. లేకపోతే చేయలేదు. అని ఛాలెంజ్ పెద్దాన్ని ముందు ఛాలెంజ్గా తీసుకొని నేర్చుకోవాలి. ఏదైనా సరే జంకకూడదు, అనుకోకూడదు, అది చేయకూడదు. ఆ విధంగా ఆ ఛాలెంజ్ దీనికోసం ఎబిలిటీస్ పెంచుకోవాలి బాగా. అంటే నిరంతరం తన దాంట్లో ఎబిలిటీస్ పెంచుకుంటా కొత్త విషయాలు నిరంతరం నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా మనిషి ఈ అడాప్టబిలిటీ కావాలి. జాబ్ గుర్తుంచుకోండి, జాబులో కొత్త పరిస్థితులకి ఎలాగ సర్దుబాటు కావాలంటే ముందు అతనికి ఈ కొత్త విషయాలు నిరంతరం నేర్చుకుని కొత్తగా వర్కింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. తర్వాత నిరంతరం కొత్తవి ఆలోచించాలి, క్రియేటివిటీ కావాలి. ఇవి ఉన్నవాడే ఛాలెంజ్ చేస్తాడు. ఇప్పుడు ఇతను ఏం చేశాడు, ఆ క్లయింట్ టైం తీసుకున్నారు కానీ నాకు ఈ ప్రకారం నాకు అవసరం, నాకు నేను ఆలోచించిన తర్వాత నాకు ఈ రకంగా చేస్తే నాకు కొంచెం సాగట్లేదు, నా జాబ్కి సరిపెట్టలేదు, నేను అనుకున్న నేను పెట్టుకున్న దీనికి నాకు ఈ విషయంలో ఈ రకం మీరు ఇచ్చేది సరిపోదు, నాకు
నాకు ఇంకా కావాలి అని ఇచ్చాడు. నేను ఇంతేనయ్యా, నేను చేయలేను అంటే కుదరదు. నో, క్లయింట్ మార్చితే క్లయింట్ చెప్పిన ప్రకారంగా మనం మళ్ళీ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అది ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్స్లో దాని రంగంలో ఇది చాలా అవసరం అవుతుంది. అంటే అడాప్టబిలిటీ, కొత్త పరిస్థితులకి సర్దుబాటు చేసుకుని ఛాలెంజెస్ ఎలా చేస్తామో అనేదానికి కూడా దీని కాస్త మెయిన్గా కావాలంటే వర్కింగ్ స్కిల్స్ పెంచుకుంటుండాలి, నిరంతరం కొత్త విధంగా ఆలోచిస్తుండాలి, ఎబిలిటీస్ పెంచుకోవాలి. ఇలా చేస్తే ఇది అవుతామాట. అంచేత ఫ్లెక్సిబిలిటీ, నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే చేస్తా, నా ఇంతే నా పద్ధతి, నేను ఏ రంగం చేస్తాను కుదరదు. ఫ్లెక్సిబిలిటీ కావాలి, తీసుకుని చేస్తే అందరు సపోర్ట్ తీసుకుని చేస్తే అయిపోతుంది. ఈ రంగా ఈ అడాప్టబిలిటీ అనేది కూడా సాఫ్ట్ స్కిల్స్లో ఒకసారి ముఖ్యమైనమాట. తర్వాత దీంట్లోనే సాఫ్ట్ స్కిల్స్ మరొకటి ఉంది, రిలయబిలిటీ. రిలయబిలిటీ అంటే విశ్వసనీయత, నమ్మకం. మనం ఇంకోటికి ఒక పని అప్పు చెప్పినా, ఇంకోటి చేసినా, అలా ఇంకోటికి ఇంకోటి పని మనం స్వీకరించినా మన మీద వాళ్ళకి ఆ నమ్మకం ఉండాలి. వాళ్ళు మనం నమ్మాలి, మనం కూడా వాళ్ళు నమ్మాలి. నమ్మకం, రిలయబిలిటీ. ఆ రిలయబిలిటీ అనేది ఒక పని మీరు ఒకటి అప్పచెప్తారు, ఆ అప్పచెప్పుడు వాడు మరి ఇచ్చే అప్పచెప్పే ముందు వాడికి స్కిల్స్ ఎంతో చూసుకోవాలి, దాన్ని చేసే అరంగా చేయాలి. అంతే రిలయబిలిటీ. చెప్పేటువంటి పని ఫినిష్ చేయడం అనేది ఉన్నప్పుడే ఆ రిలయబిలిటీ. చాలామందికి అది ఉండదు, చెప్పేంటే పని ఫినిష్ చేయడం ఉండదు. మరి బాస్ ఉంటాడు, మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చింది, ఈ ప్రాజెక్ట్ వచ్చింది కనుక నువ్వు చేయాలి, ఆ టైంకి చేయాలంటే చేయను. ఆ రిలయబిలిటీ. ఇంకో ముందు ఏ పని ఇచ్చినా ఇతను చేయగలడు ఇన్ టైం అనేది ముందు బాస్కి అనిపించాలి. అది గుర్తుంచుకోండి. ఏ ఉద్యోగికైనా సరే తన బాస్కి తన మీద నమ్మకం ఉండేట్టు చేసుకోవాలి. విశ్వసనీయత, రిలయబిలిటీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఓ సుబ్బారావు అని ఒక ఫైనాన్షియల్ ఎనలిస్ట్ ఉన్నాడు కంపెనీలో, ఊరి పేరుకి సుబ్బారావు. అతను చాలా ఎక్స్పీరియన్స్ పర్సనే, కంపెనీకి ఎంతో నమ్మకస్తుడు, ఏదైతే చక్క చేసి పెడతాడు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పర్సను అలాగా. అందుకే కంపెనీ అతను బాగా నమ్ముతుంది. ఒకసారి అదేంటి అంటే ఒక వీకెండ్కి సెలవు పుచ్చుకున్నాడు. శనివారం ఆదివారం ఊరు వెళ్తాను, ఆ సోమవారం ఉదయం కల్లా వస్తానన్నాడు. ఇచ్చారు, సెలవు ఇచ్చారు. కానీ అనుకోకుండా ఆ కంపెనీ వాళ్ళకి ఒక మీటింగ్ పెట్టాల్సి వచ్చింది, ఒక ప్రత్యేక మీటింగ్, సోమవారం ఉదయం మీటింగు. అప్పుడు ఈ ఫైనాన్షియల్ సంబంధించినటువంటి ఈ అనలిస్టు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాడికి. వీడు వెళ్ళిపోదాన్ని ముందు నిర్ణయిస్తున్నాడు, సోమవారం సాయంత్రం వెళ్ళిపోదాం అనుకున్నాడు. వెళ్ళిపోయి 2 రోజులు ఎక్కడో ఏదో పని చేసుకొద్దాం అనుకున్నాడు. వాడు పర్సనల్ పని పెట్టుకున్నాడు. పర్సనల్ పెట్టుకోవాలంటే మరి అతనేమో బాస్కి చాలా ఇష్టమైన వాడు, బాస్ అది మీద డిపెండ్ అయ్యి ఉన్నాడు. తను పర్సనల్గా ట్రిప్ పెట్టుకున్నాడు. నమ్ముతాడు, అతను పూర్తి నమ్ముతాడు, చేస్తాడు. అంచేత ఈ బాస్ ఏం చేశాడు, నాకు సోమవారం ఉదయం కల్లా ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ పూర్తిగా నాకు అప్పచెప్పాలి అన్నాడు. ఇది ఎలా గుర్తుంది, నేను సెలవు తీసుకున్నాక సెలవు ఇచ్చేశారు కదా, నేను చేయను అన్నాడు అనుకోండి, ఏమైపోతుంది? అతని మీద నమ్మకం అంతా పోతుంది. ఇతను మరి నేను ఊరు వెళ్ళాలండి, నాకు కుదరదని అనుకోండి, కుదరదు. ఇంతవరకు బాస్ అతను పూర్తి విశ్వసిస్తున్నాడు, ఇంత నమ్మకిస్తున్నాడు, మన వాడు ఎప్పుడు మనకు మనకి ఎంత టైంగా ఆదుకుంటాడు అని విన్నాడు. అంచేత సరే అతను చేద్దాం అనుకున్నాడు. అంతే బాస్ నమ్మకం ఉంచడం కోసం అది మరి రిలయబిలిటీ కావాలి కదా, అదే అంత సరే ఓకే డూ ఇట్ అన్నాడు. ఆ రిలయబిలిటీని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అనేది ఒక జాబ్లో చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఒకసారి అయితే అతని పూర్తి విశ్వాసం ఉండదు, అతని పూర్తి నమ్మరు. ఇది కొంత వేస్తాడు చాలా. ఎప్పుడు అంటే మనకు అవసరం పనికిరాడు అనుకుంటారు, మనకు అవసరం వచ్చేవాడు ఉపయోగపడ్డా అనుకుంటారు. అనుకోకుండా ఎప్పుడు అవసరం వస్తుంది, అవసరం ఉపయోగపడాలి. అవసరానికి ఉపయోగపడినప్పుడు అవుతుంది. సోమవారం ఏమో ఒక ఫైనాన్షియల్ సంబంధించిన మీటింగ్ ఉంది,
వీడు ఊరు సెలవులు దాముకున్నాడు. అప్పుడేలో నాకు ఈ విషయాన్ని ఇవ్వాలంటే ఓకే డూ ఇట్ అన్నాడు. సెలవు తీసినా సరే శుక్రవారం సాయంత్రం మొదలెట్టాడు. శనివారం సాయంత్రం కల్లా ఫినిష్ చేశాడు. చాలా టైం పెద్ద పెట్టి డే అండ్ నైట్ వర్క్ చేసి అప్పుడు పెడతాను వెళ్ళాడు, ఊరు వెళ్ళాడు. ఆరుగా అడ్జస్ట్మెంట్, ఆ విశ్వసనీయత అనేది, రిలయబిలిటీ అనేది వాళ్ళు ఎప్పుడు కూడా కావాలి సాఫ్ట్ స్కిల్స్లో. దాని తగ్గట్టుగా వాళ్ళు స్కిల్స్ ఉండాలి. అంత శక్తిని పెట్టి తనంతా చేశాడు. అంచేత పని ముఖ్యం, ఏదైనా తర్వాతే. అంచేత బాస్ యొక్క ఎప్రిసియేషను అతనికి ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. అంచేత ఇంక దానివల్ల వాళ్ళకి ప్రమోషన్స్ ఎవరైతే సత్యం అంత ఎప్పుడు రిలయబిలిటీ లేకుండా ఉంటారో వాళ్ళకి ఏమీ ప్రమోషన్స్ లావు ఏమి ఉండవు. వీళ్ళకే ప్రమోషన్ ఉంటాయి, వీళ్ళకే సపోర్ట్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళని తగ్గ మెచ్చుకుంటారు. అంచేత ఏ జాబ్లో ఉండాలన్నా అది సాఫ్ట్ స్కిల్స్ ఏంటంటే కావాల్సిందంటే ఆ ముందు రిలయబిలిటీ. ఆ రిలయబిలిటీ కింద ఏ రకంగా చేస్తాడు, ఎంతమంది సపోర్ట్ తీసుకున్నాడు, తన కింద వాళ్ళతో సపోర్ట్ తీసుకుని చక్క చేయడం నేర్చుకోవాలి. అంచేత సాఫ్ట్ స్కిల్స్లో రిలయబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మరొక కొన్ని కొత్త ఎపిసోడ్ ఇంకొన్ని సాఫ్ట్ స్కిల్స్ నుంచి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.